సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ప్రోటీన్ వేటిల్లో అధికంగా దొరుకుతుందో తెలుసుకుందాం. మాంసకృతులు అనగానే ఎవరికైనా మాంసాహారమే గుర్తొస్తుంది. కానీ కొన్ని తృణధాన్యాల్లో ఎముకలు, కండరాలను బలపరిచే మేలురకం మాంసకృతులు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తృణధాన్యంలో అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి. పీచుతో కూడిన ఈ తృణధాన్యాన్ని నీళ్లల్లో ఉడికించి కూరగాయలతో కలిపి తినొచ్చు. ఆకుకూరల సలాడ్ మీద చల్లుకుని తినొచ్చు. లేదంటే ఓట్మీల్ మాదిరిగా పాలతో కలిపి నట్స్, సీడ్స్, పండ్ల ముక్కలు చల్లుకుని తినొచ్చు. 1 కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బ్రౌన్, వైల్డ్ రైస్లో తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీచు, ప్రోటీన్ ఉంటాయి. పర్పుల్ బ్లాక్ రైస్లో బి విటమిన్లు, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ కూడా ఉంటాయి. ఈ బియ్యాన్ని ప్రధాన భోజనంలా లంచ్, డిన్నర్లో తినొచ్చు. 1 కప్పు వైల్డ్ రైస్లో 1.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తోటకూర విత్తనాలు ప్రధానంగా హృద్రోగులు, టైప్ 2 మధుమేహులకు ఆరోగ్యకరం. తోటకూర విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు, కాపర్, జింక్, మ్యాంగనీస్ మొదలైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఉడికించినప్పుడు మెత్తగా జారుడుగా తయారయ్యే ఈ విత్తనాలను ఓట్స్ మాదిరిగా తినొచ్చు. 1 కప్పు తోటకూర విత్తనాల్లో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈరోజు మనం ప్రోటీన్ అత్యధికంగా వేటిల్లో ఉంటుందో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.